ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మల్లిసాల గ్రామానికి చెందిన ఇంజరపు దుర్గాబాబు మేరీ దంపతులు తమ 19వ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జగ్గంపేట భవిత దివ్యాంగుల పాఠశాల విద్యార్థులకు విందు భోజనం ఏర్పాటు చేశారు. మల్లిసాల గ్రామానికి చెందిన యువతకు డ్రైవింగ్ లైసెన్స్లను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ సూచనల మేరకు దుర్గాబాబు మేరీ దంపతులు సొంత ఖర్చులతో ఈ సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మాజీ వక్ఫ్ బోర్డు అధ్యక్షుడు ఎస్ఏ గఫూర్ మాట్లాడుతూ దుర్గాబాబు కుటుంబం వివాహ వార్షికోత్సవాలు, పుట్టినరోజు వేడుకలను సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం అభినందనీయమని, గతంలో తాళ్లూరు జి అయ్యన్న ఆలయానికి మైక్ సెట్, ఇన్వర్టర్, భవిత పాఠశాలకు కంప్యూటర్ అందజేసినట్లు గుర్తు చేశారు. దివ్యాంగ విద్యార్థులకు భోజనం ఏర్పాటు చేయడంతో పాటు యువతకు డ్రైవింగ్ లైసెన్సులు అందించడం అభినందనీయమన్నారు. ఇంజరపు దుర్గాబాబు మాట్లాడుతూ గతంలో మల్లిసాల గ్రామానికి చెందిన ఓ యువకుడు కారు ప్రమాదానికి గురైన సమయంలో డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్న ఘటన తమను ఆలోచింపజేసిందన్నారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ సూచనల మేరకు డ్రైవింగ్ నేర్చుకునే యువతకు లైసెన్సులు అందించే కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఇకపై కూడా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని అన్నారు. అదే మన కోడి రమేష్ గారు అబ్బాయి నువ్వు పెడతాను, నీకు పెడతా, నాకు కళ్ళు పెడతాను, పెట్టినా పెట్టుకోనా దుర్గా భారతికి హృదయపూర్వక పెళ్లిరోజు శుభాకాంక్షలు. మరి ఈరోజు మల్లిసాల వాస్తవ్యులు ఇంజరపు దుర్గకి మరి ముందుగా 19వ పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు భవ్య దివ్యాంగుల కేంద్రంలో మరి వాళ్ళ యొక్క పెళ్లి రోజును పురస్కరించుకొని ఇక్కడ భోజనాల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కుటుంబ సభ్యులు. అంతేకాకుండా ఇంజరపు దుర్గకి ఒక మంచి ఆలోచన ఎప్పుడు కూడా, అదేంటంటే మరి తన పెళ్లి రోజు కానివ్వండి, తన భార్య పుట్టినరోజు కానివ్వండి, అదేవిధంగా దుర్గ పుట్టినరోజు, అదేవిధంగా వాళ్ళ పిల్లల పుట్టినరోజులు ఏదైనా జరిగినప్పుడు చాలామంది ఇళ్లలోనే కేకులు కట్ చేసుకుంటూ ఉంటారు. కానీ దానికి చాలా భిన్నంగా మరి సేవా దృక్పథంతో ఏదో సేవా కార్యక్రమం చెయ్యాలా అనే మంచి ఉద్దేశంతో మరి ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు దుర్గ. మరి అదేవిధంగా తాళ్ళూరులో మొన్న ఆ గుడికి సంబంధించింది, జిఆర్ స్వామి గుడికి సంబంధించి మరి అక్కడ బ్యాటరీ మైకు అందజేయడం జరిగింది. ఇలాగే ఇన్వైటర్, అది పుట్టినరోజా, పెళ్లి రోజా, వేరే వేరే కార్యక్రమాల్లో
అలాంటి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉండడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈరోజు ఈ 19వ సంవత్సరంకి సంబంధించి ఈ పుట్టినరోజులో భాగంగా ఈ దివ్యాంగులకి భోజనాలు కాకుండా మరి మల్లిశాల జగ్గంపేటలో కొంతమంది యువత ఉన్నారు. ఆ యువతకి లైసెన్స్ లేకుండా బళ్ళు నడుపుతూ ఉంటే 2-3 బళ్ళు ఈ కుర్రోళ్ళని పట్టుకోవడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే లైసెన్సులు లేవో కుర్రోళ్ళందరికీ కూడా మరి లైసెన్స్ ఇప్పించాలనే ఒక మంచి ఉద్దేశంతో దగ్గరగా మొన్న ఒక 6 లైసెన్సులు చేయించడం జరిగింది. ఈ రోజు ఒక 10 లైసెన్సులు కూడా చేయించి వాళ్ళకి అందజేయడం జరిగింది. మరి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి మరి నా కొడుకు సమానుడు, నా శిష్యుడు అయినటువంటి ఇంజరపు దుర్గకి మరొక్కసారి పెళ్లి రోజు శుభాకాంక్షలు. దుర్గా ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ముందు మరి ఎన్నో చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. నమస్కారం అండి. ఈ లైసెన్స్లో పంపకాలు ఏంటంటే విషయం ఏంటంటే సార్, ఇప్పుడు మన మలిసాల్లో ఇన్సిడెంట్ జరిగింది కదండి. 5 నెలల కిందట కందికట్ల నాని అనే వ్యక్తి లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం వల్ల 3 ప్రాణాలు పోయాయి. ఆ లైసెన్స్ లేకపోవడం వల్ల కూడా గవర్నమెంట్ నుంచి ఎటువంటి డబ్బులు వాళ్ళకి రాలేదండి. వీళ్ళకు కూడా ఏమీ రాలేదు. ఆ విషయంలో నెహ్రూ గారు, నవీన్ గారు కాకేసి నన్ను మరి యూత్ విషయంలో మరి నువ్వేం చేస్తున్నారని చెప్పేసి నాకు కౌన్సిలింగ్ ఇచ్చారు. కౌన్సిలింగ్ ఇస్తే నేను ఏం చేశానంటే కుర్రోళ్ళందరినీ పోగేసి ఎవరికైతే మైనారిటీ తీరిందో వాళ్ళందరినీ కాకేసి బైక్ ఇన్స్పెక్టర్ పెద్దాపురం బైకృష్ణ గారితో మాట్లాడి ప్రతి ఒక్కరికి లైసెన్స్ పెట్టడం జరిగిందండి. ఆ లైసెన్స్ వల్ల ప్రతి ఒక్కరికి ఏదైనా జరిగినా గవర్నమెంట్ నుంచి ఏదైనా లబ్ధి పొందుతారని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకనే ఇంకా ముందు ఎవరికైనా మైనారిటీ తీరు వాళ్ళు ఎవరైనా ఉంటే మా మలిసాల గ్రామం నుంచి ప్రతి ఒక్కరికి లైసెన్స్ పెట్టమని నెహ్రూ గారు నాకు ఆర్డర్ వేయడం జరిగింది. అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా లైసెన్స్ పెట్టి ఏ ఒక్కరు కూడా పాడవకూడదని ఉద్దేశంతో నా సొంత డబ్బులు ఖర్చు పెట్టారా సరే ప్రతి ఒక్కరికి లైసెన్స్ పెట్టడం జరిగింది. నమస్కారం అండి. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.